ఇంకోటి ఇవ్వరా. అయ్యో ఇంకా ఇవ్వండి రా. ఇదిగో బాలా. ఇంకా ఇవ్వండి. బాలగారు ఆపండి. బాలగారు ఆపండి అన్నారా? అమ్మో. ఆగండి బాలగారు. ఇటండి. సుందరి, చూడండి చీర ఎలా కాలిపోయిందో చూడండి. సారీ సుందరి, నేను బట్టలు చూసుకోలేదు. వాళ్ళంటే పిల్లలు బాలగారు, వాళ్ళకంటే తెలీదు. మీకు తెలుసు కదా, వాళ్ళతో కలిసిపోయి మీరు కూడా ఏంటిలా చూడండి ఎలా కాలిపోయిందో. సారీ సుందరి, వాళ్ళు కాలుస్తుంటే నాకు కూడా టపాసులు కాల్చాలి అనిపించింది. అందుకే తీసుకొని కాలుస్తుంటే బట్టలు కాలిపోయాయి. ఐఎమ్ వెరీ సారీ. మీరు కాల్చడం నేను తప్పని అనడం లేదు. ఇలా బట్టలు మన వస్తువులు అన్నీ పాడవుతుంటే మీరు చూస్తూ ఎలా ఊరుకున్నారు? అమ్మా త్రిపురా, రండి ఆంటీ, కూర్చోండి. ఏం పర్వాలేదమ్మా. ఈరోజు మా అమ్మాయికి శ్రీమంతం చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా రావాలి. అలాగే అండి, తప్పకుండా వస్తాను. సరే త్రిపుర, ఇంకా పిలవాల్సిన వాళ్ళున్నారు. వెళ్ళొస్తాను. వస్తానమ్మా. బాలగారు, బాలగారు, బాలగా సారీ సుందరి. బాలగారు ఆగండి, మీరు గుంజీళ్ళు తీయద్దు. హాయ్, నా సుందరి కోపం పోయింది. ఎప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు, సరేనా? అలాగే సుందరి, ఇంకెప్పుడు నువ్వు ఫీల్ అయ్యేలాగా ఏ పని చేయను. సరే పదండి, లోపలికి వెళ్దాం. షూర్. మనం కన్స్ట్రక్షన్ చేయాలనుకున్న రిసార్ట్కి సంబంధించి పీపీటీ మొత్తం తీసుకొస్తాను. ఆ రిసార్ట్కి ఎస్టిమేషన్ ఎంత అవుతుంది, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం కూడా రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చేస్తాంలే, మా ఆయన ఈ కంపెనీ కోసం, ఈ కుటుంబం కోసం ఎంత కష్టపడినా చివరి ఆఖరి నిమిషంలో వచ్చి మీ ఆయన కంపెనీ వ్యవహారాలు తీసుకుంటానని గద్దలాగా తన్నుకుపోయాడు కదా. త్రిపురక్క చేసినట్టు రేపు మీరు కూడా అదే చేస్తారేమో. నేను మళ్ళీ కాల్ చేస్తాను.
నా కోడలి మీద చేయి చేసుకుంటావా? ఎంత ధైర్యం నీకు? ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య. దీనికి అంతే ధీటుగా సమాధానం చెప్పేసి మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. నన్నే కొడతావా? నిన్ను ఊర్వశి, అసలు నీకు మతుందా? కడుపుతూ ఉన్న గాయత్రి మీద చేయి చేసుకుంటావా? ఏంటమ్మా, ఏంటి గొడవ? చూడండి అత్తయ్య, నోటికి ఎంతొస్తుందంత మాట్లాడుతోంది. కంపెనీ వ్యవహారాలు అనంత్ గారు చూసుకుంటుంటే ఇదంతా వాళ్ళ ఆయన కష్టార్జితమంట. ఇన్నాళ్ళు వాళ్ళ ఆయన గారి ఈ కంపెనీ వ్యవహారాలన్నీ ఈ కుటుంబాన్నంతటినీ పెంచి పోషించారంట. ఇప్పుడు మేమొచ్చి మీ గద్దల్లాగా తన్నుకుపోయామంటుంది. అది ఉన్నమాటే కదా అంది. ఉన్నమాట అంటే ఉలికెక్కువ అని దాని తప్పే ఉంది. చివరికి నా కొడుకుని దూరం పెట్టారు కదా. అంతే అత్తయ్య, మమ్మల్ని దూరం పెట్టారు. ఇంకొక మాట కూడా అన్నాను, అది కూడా చెప్పు గాయత్రి. త్రిపురక్కలాగా కోట్లు తీసుకొని రేపు మీరు పారిపోరని గ్యారెంటీ ఏంటి? కరెక్ట్గా చెప్పే ఊర్వశి. డబ్బు దగ్గర అందరూ ఒకటే. బంధువులు, బంధుత్వాలు అలాంటివేమీ లేవులే. నా విషయంలో అది నిజమని రుజువైంది కదా. ఫణి, నువ్వు నీ పెళ్ళాన్ని వెనకేసుకురావడానికి ఏది పడితే అది మాట్లాడుకో. ఎవరా డబ్బుని ఫోర్జరీ చేశారో, ఎవరా డబ్బుని దొంగిలించారో అన్ని లెక్కలు త్వరలో బయటపడతాయి. అప్పుడు దోషులెవరో నిర్దోషులెవరో తేలుతుంది. అప్పటిదాకా ఎవ్వరూ ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. ఎనఫ్ అనంత్. బామా వద్దు, ఇప్పటి వరకు జరిగిన ఈ అవమానాలన్నీ చాలు. నా భార్య మీద కూడా చేయి చేసుకుంటున్నారు. వద్దు, మేము ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం. ఊర్వశి పద. పద. ఫణి ఆగరా. నీకు నేను మాటిచ్చాను, ఈ కంపెనీకి ఎండీని చేసి పవర్ ఆఫ్ అటార్నీ నీ పేరు మీద రాస్తానని చెప్పాను.